హాయ్ హలో నమస్తే అండి. నా హంపి పార్ట్ 1 అండ్ హంపి పార్ట్ 2 వీడియోస్ చూసే ఉంటారు కదా. చూడకపోతే ఫస్ట్ ఆ రెండు కూడా చూడండి. ఇప్పుడు హంపి పార్ట్ 3లో మిగిలిన ప్రదేశాలు చూద్దాము. నా హంపి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూసిన తర్వాత మీ అందరికీ ఏమనిపించింది? చిన్నప్పుడు మనం చదువుకున్న, మనం ఊహించుకున్న విజయనగర సామ్రాజ్యం కన్నా చాలా బాగుంది అనిపించింది కదా. మనం నెక్స్ట్ విజిట్ చేస్తున్న ప్లేస్ అనెగుంది. ఈ అనెగుంది ఇదివరకు తుంగభద్ర క్రాస్ చేసి వెళ్లేవారు. అప్పట్లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన డొమింగో పేస్ అనే ఫారినర్ ఈ తుంగభద్రలో ఇప్పటికన్నా అప్పుడు చాలా పెద్ద పెద్ద కొరకిల్స్ ఉండేవని, అంటే మేమెక్కామే వెదురుతో చేసిన బోట్స్ లాంటివి, వాటిల్లో అప్పట్లో గుర్రాలు, ఎద్దులు, ఒక్కొక్కసారి 20 మంది మనుషులు కూడా ఇందులో వెళ్లేవారని తన పుస్తకాలలో అతను ప్రస్తావించాడు. ఇంతకు ముందు మనం హంపి నుంచి అనెగుంది వెళ్లాలంటే తుంగభద్ర రివర్ లో బోట్స్, కొరకిల్ రైడ్స్ ఉండేవి. ఇప్పుడు ఆ బోట్స్ అవన్నీ ఆపేశారు. కొరకిల్ రైడ్ కూడా అంతవరకు వెళ్ళవు. ప్రస్తుతానికి బై రోడ్డే వెళ్ళాలి. అనెగుంది వెళ్ళడానికి ఆటో రిక్షాలు, క్యాబ్లు అవైలబుల్ గా ఉంటాయి. విజయనగర రాజులు మొట్టమొదట ఈ సామ్రాజ్యాన్ని స్థాపించేటప్పుడు తుంగభద్ర అవతల వైపు ఉన్న ఈ అనెగుందినే మొట్టమొదటిగా క్యాపిటల్ గా ఎంచుకుని అక్కడ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశారు. కానీ మనం చూసిన ఈ హంపి ప్రదేశంలో సేఫ్టీ, ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుందని భావించి అనెగుంది నుంచి అంతా హంపికి షిఫ్ట్ చేశారు. ఈ అనెగుందిలో ఎప్పటి నుంచో రాజులు, రాజ్యాలు ఉండేవి. 3rd సెంచరీలో అశోక ఎంపైర్ నుంచి శాతవాహనాస్, చాళుక్యాస్, రాష్ట్రకూటాస్, విజయనగరాస్, సుల్తానేట్స్, టిప్పు సుల్తాన్ ఇలా ఎంతో మంది ప్రదేశంలో పరిపాలించారు. ఇక్కడ దారిలో చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి. అక్కడ ఏవో చిన్న మన సౌత్ ఇండియన్ ఇడ్లీ, అప్పే ఇలాంటివేవో దొరికాయి. ఓకేగానే ఉన్నాయి. ఈ అనెగుందిని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్లాటోస్ ఆన్ ద ఎర్త్ అని, అంటే ఈ భూమి మీద అతి పురాతనమైన పీఠభూముల్లో ఇది ఒకటని, 3000 మిలియన్ ఇయర్స్ ఎగో ఇది ఫామ్ అయిందని చెబుతారు. అన్నిటికన్నా ఈ అనెగుంది విశేషత ఏంటంటే ఆంజనేయ స్వామి పుట్టిన అంజనాద్రి ఉంది. రామాయణంలో ప్రస్తావించిన ఇతర ప్రదేశాలు ఉన్నాయి. వెళ్ళి చూద్దాం పదండి. మేము అంజనాద్రి దగ్గరలోకి వచ్చేసాము. ఎదురుగుండా కనపడుతోంది. ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది. ఇక్కడ కార్ పార్క్ చేసి వెళ్ళాలి. హలో నమస్తే, నేను ఉషా. మేము హంపి ట్రిప్ వచ్చామని నా ముందు ఎపిసోడ్స్ చూసుంటారు కదా. మా హంపి ప్రయాణంలో మేము ఈరోజు అనెగుంది వచ్చాము. హంపి నుంచి అనెగుంది 21 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇదంతా కూడా కిష్కింద సామ్రాజ్యం. ఒకప్పుడు నేను చెప్పాను కదా మీకు, ఇదంతా రామాయణ కాలంలో కిష్కింద సామ్రాజ్యము. ఇక్కడ వాలి, సుగ్రీవులు పరిపాలించేవారు. రాముడు సుగ్రీవుని కలిసిన తర్వాత వాలిని చంపిన ప్రదేశం కూడా ఇదే. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నా వెనకాల కనపడుతున్న అంజనాద్రి హిల్ అంటారు దాన్ని. అక్కడే ఆంజనేయ స్వామి అంజనాదేవికి పుట్టాడు. ఆ పైన ఉన్న ప్రదేశమే ఆంజనేయ జన్మస్థలము. ఇప్పుడు మేము అక్కడికి మెట్లెక్కి వెళ్దాం అనుకుంటున్నాము. దానికి 575 స్టెప్స్ ఉన్నాయంట. 575 స్టెప్స్. అది పైకి ఎక్కి వెళ్ళి చూద్దాము పదండి. ఇక్కడ అన్ని టెంపుల్స్ దగ్గర ఉన్నట్టే 2 వైపులా షాప్స్ ఉన్నాయి. అంతేకాక చిన్న దాబా స్టైల్ రెస్టారెంట్స్ కూడా మధ్య మధ్యలో ఉన్నాయి. మెట్ల దగ్గరికి వచ్చాము. ఇక్కడ పక్కన చెప్పులు పెట్టుకునే స్టాండ్ ఉంది. చెప్పులతో కూడా కొంతమంది ఎక్కుతున్నారు. కానీ మేము చెప్పులు ఇక్కడ పెట్టేసి పైకి చెప్పులు లేకుండా ఎక్కుదాం అనుకున్నాము. ఆంజనేయుడి తల్లి అంజనాదేవి అని అందరికీ తెలుసు కదా. ఈ అంజనాదేవి ఎవరంటే ఒకప్పుడు పుంజక స్థల అనే పేరు కల ఒక అప్సరస అన్నమాట. ఈ అప్సరస ఒక ముని శాపం కారణంగా వానరకాంతగా జన్మించడం జరుగుతుంది. ఆ వానరకాంత పేరు అంజనా అన్నమాట. ఈ అంజనాదేవికి కేసరి అనే ఎంతో బలపరాక్రమవంతుడైన వానర యోధునికిచ్చి పెళ్లి జరిపిస్తారు. ఆవిడ చాలా శివభక్తురాలు. శివుని ఆజ్ఞ వల్ల వాయుదేవుని సహాయంతో, అంటే దైవ కార్యాన్ని, అంటే రామ కార్యాన్ని నిర్వహించడానికి
కారణ జన్ముడు పుట్టవలసిన సమయం వచ్చింది కాబట్టి, వాయువుతో సమానమైన వేగము శక్తివంతుడు కావాలి కాబట్టి వాయుదేవుడు ఆంజనేయుడి జన్మానికి కారణమయ్యాడు. అందుకే ఆంజనేయుడిని వాయుపుత్రుడు అని కూడా అంటారు. అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అయ్యాడు. ఈయనకి హనుమంతుడు అని ఎందుకంటారు అంటే, చిన్నప్పుడు సూర్యుడిని పండు అనుకుని తినడానికి పైకి ఎగిరినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొడతాడు. అలా కొట్టడం వల్ల ఆంజనేయుడు కొండల మీద పడి ఆయన దవడలు సొట్టలు పడతాయి. సొట్టలు పడిన హనువులు అంటే దవడలు అన్నమాట ఉన్నవాడు కాబట్టి ఇంద్రుడు అతన్ని హనుమంతుడు అని పేరు పెట్టాడు. మలకన సీతామన బసి సూక్ష్మ రూపధరిసి హైతి కావా వికట రూపధరి. హనుమంతుడికి దేవతలు ఇంద్రుడు వరాన్ని ప్రసాదిస్తారు. చిరంజీవిగా ఉంటాడని, తనంతట తను కోరుకుంటే తప్ప ఏ అస్త్రము శస్త్రము అతన్ని ఏమీ చెయ్యలేదని వరాన్ని పొందుతాడు హనుమంతుడు. అందుకే ఇప్పటికి కూడా ఆంజనేయ స్వామి ఎక్కడో అక్కడ ఉండి ఉంటారని చెప్తారు. రత్నం వందే నీలాత్మజ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలి. ఇక్కడి నుంచి వ్యూ చూసారా, దూరంగా తుంగభద్ర నది కనపడుతోంది. ఇక్కడ మధ్యలో బెంచెస్ కూడా వేశారు కూర్చోడానికి. హాఫ్ డిస్టెన్స్ వచ్చాము, ఇక్కడ కూర్చున్నాము. ఇంకెక్కడి నుంచి పైకి వెళ్ళాలి. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీసతి లోక ఉజాగర, జై శ్రీరామ్. ఇంకొక స్టోరీ ఏంటంటే, దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలకి ఇస్తాడు కదా. అలా ఇస్తున్నప్పుడు ఆ పాయసంలోని చిన్న బిందువు లాంటి పదార్థము ఒక పక్షి ద్వారా తీసుకొచ్చేటట్టు వాయుదేవుడు చేస్తాడని, ఆ పదార్థం వచ్చి అంజనాదేవి చేతిలో పడుతుందని, అది తినడం వల్ల అదే అంశతో హనుమంతుడు జన్మిస్తాడని చెబుతారు. ఇక్కడ చూసారా, కొండరాయి కింద నుంచి ఎలా వెళ్తున్నామో. అందరూ రామనామ జపం చేస్తున్నారు. జై శ్రీరామ్. ఫైనల్ గా చేరిపోతున్నాము ఆంజనేయ స్వామి పుట్టిన అంజనాద్రి మీదకి. అదిగో కనపడుతున్నదే హనుమాన్ టెంపుల్. ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. మేము ఇప్పుడు ఆంజనేయ స్వామి పుట్టిన జన్మస్థలంలో ఇక్కడ ఉన్నాం అనమాట. మేము 575 అంటే 575 మెట్లు ఎక్కి పైకి వచ్చాము. అంత కష్టమేం కాదు, మెట్లు బాగానే ఎక్కేయచ్చు. ఇక్కడ లోపల ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. అంతేకాకుండా సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి కూడా వేరే పక్కన ఉన్నారు. ఆంజనేయుని తల్లి అంజనాదేవి కూడా ఉన్నారు. చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. వెళ్ళి చూసొద్దాం పదండి. మనం భయపడినప్పుడు, చాలా లోగా ఫీల్ అయినప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది ఆంజనేయ జపం, హనుమాన్ చాలీసా. చిన్నప్పటి నుంచి కూడా ఆయన్ని తలుచుకోగానే ఎంతో ధైర్యం వచ్చినట్లు అనిపిస్తుంది. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మా నాన్నగారు మా చేత హనుమాన్ చాలీసా చెప్పించేవారు. ఆంజనేయునికి అతని శక్తి, శ్రీరామ భక్తి ఆయనకున్న ఆయుధాలు. మనము ఆయన్నే కాదు, ఆయనకి ఎంతో ఇష్టమైన రామనామ జపం చేస్తే చాలు ఆయన పలుకుతాడు. ఇక్కడ చూసారా, ఎటు చూసినా మంకీస్ ఉన్నాయి. పైనుంచి వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇక్కడ పైకెక్కి కొండరాళ్ళ మీదకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ సన్సెట్, సన్ రైజ్ చూడడానికి చాలా మంది ఆ టైంలో వస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ కోతులకి ఏవో ఒకటి తినిపిస్తున్నారు. నేను కూడా ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను. ఫైనల్ గా ఒక క్యూట్ మంకీ దొరికింది ఇక్కడ. కొన్ని పురాణాలను బట్టి ఆంజనేయుడు శివుని ఇన్కార్నేషన్ అంటే శివుడి అవతారమని, శివుడి రుద్ర రూపాలలో ఒక రుద్రావతారమని చెబుతారు. ప్రతిరోజు మనం కొలిచే ఆంజనేయ స్వామి జన్మస్థలమైన ఈ పవిత్ర ప్రదేశంలో ఉండడం ఎంత మంచి అనుభూతో కదా. అసలు మేము ఎప్పుడూ అనుకోలేదు ఇక్కడికి వస్తామని. చాలా బాగా అనిపిస్తోంది.
ఈ అంజనీ పుత్రుడు ఆంజనేయుడికి మరొక్కసారి నమస్కరించుకుని ఇక్కడి నుంచి సెలవు తీసుకుందాం. నెక్స్ట్ మనం ఇప్పుడు రామాయణ కాలంలో మాతా శబరి ఎక్కడ ఉండేదో చూద్దాం పదండి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ మేము ఇప్పుడు పంపా సరోవర్ అంజనాద్రి పర్వతం చూసిన తర్వాత పంపా సరోవర్ దగ్గరికి వచ్చాము. శ్రీరాముడు శబరిని కలిసిన ప్రదేశం ఇది. ఇదే ప్లేస్ లో శబరి ఉండేదిట. మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు వేరేగా ఉంది, ఇప్పుడు అంతా రినోవేషన్ చేస్తున్నారు. ఇదే ప్రదేశంలో శబరి ఎన్నో సంవత్సరాలు రాముడు గురించి ఎదురు చూస్తూ ఉండేది. మాతంగముని శబరితో రాముడు వస్తాడు, నిన్ను కలుస్తాడు అని చెబుతాడు. చివరికి రాముడు లక్ష్మణుడితో సహా సీతను వెతుక్కుంటూ ఇదే ప్రదేశానికి వచ్చి శబరిని కలవడం జరుగుతుంది. ఆమె భక్తిని చూసి ఆమె పెట్టిన ఎంగిలి పండ్లను ఇదే ప్రదేశంలో ఆతిథ్యంగా స్వీకరిస్తాడు శ్రీరామచంద్రుడు. హిందూ మైథాలజీని బట్టి అతి పవిత్రమైన 5 సరోవర్లో ఈ పంపా సరోవర్ కూడా ఒకటని చెబుతారు. మిగతా 4 మానస్ సరోవర్, బిందు సరోవర్, నారాయణ సరోవర్, పుష్కర్ సరోవర్. ఈ పంపా సరోవర్ అంత పవిత్రమైందనమాట. ఇదే అప్పట్లో శబరి గుహ అన్నమాట. ఇదే ప్రదేశంలో ఆవిడ నివసించేదిట. ఇదే ఆవరణలో లక్ష్మీ టెంపుల్, శివ టెంపుల్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము పంపా సరోవర్ నుంచి 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న దుర్గా టెంపుల్ చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది. కార్ ఇక్కడ పార్క్ చేసి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఇది హిల్ మీద ఉంది. కొంచెం దూరం నడిచి మెట్లెక్కి వెళ్ళాలి. అప్పట్లో విజయనగర రాజులు యుద్ధాలకు వెళ్లే ముందు ఈ దుర్గాదేవిని దర్శించుకుని వెళ్ళేవారు. అంతేకాకుండా దసరా ఉత్సవాలు కూడా చాలా బాగా జరిగేవి. ఏనుగు కింద నుంచి పైకి వెళ్ళి అమ్మవారిని ఎక్కించుకుని మళ్ళీ కిందకు వచ్చి అనగుంది అంతా ఊరేగింపు జరిగేది. ఇప్పటికి కూడా దసరా ఉత్సవాలు అదే విధంగా జరుగుతూ ఉంటాయట. ఈ హిల్ ని దుర్గా బెట్ట అంటారు. ఇక్కడ నుంచి చుట్టుపక్కల వ్యూ అంతా చాలా బాగుంది కదా. ఇదే అమ్మవారి టెంపుల్. ఇక్కడ చాలా మంది భక్తులు వస్తూ ఉంటారట. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైందని, ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు. ఇక్కడ దుర్గాదేవి ఇలా ఉంటుంది. ఇక్కడ ఎదురుగుండా చెట్టు నిండా ఏమున్నాయో చూసారా? ఇక్కడ గుడ్డలోని కొబ్బరికాయ కట్టి ముడుపు కడతారట. కోరిన కోరిక నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటారని ఇక్కడ షాప్ ఆవిడ చెప్పింది. ఈ టెంపుల్ దాటి చాలా ముందుకు వెళ్తే అక్కడ వాలి గుహ, తర్వాత పూర్వం విజయనగర రాజుల కోట ఆనవాళ్లు కూడా ఉన్నాయట. మేము ఇంకా అంత దూరం వెళ్ళలేదు. ఇప్పుడు మేము అంజనాద్రికి 3-4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఋషిముఖ పర్వతం దగ్గరికి వెళ్తున్నాము. ఇది వరకు హంపి వైపు ఉన్న చక్ర తీర్థ నుంచి తుంగభద్ర క్రాస్ చేసి బోట్స్ మీద, కొరకిల్ రైడ్స్ మీద వచ్చేవారని చెప్పాను కదా. ఇప్పుడు అవి నడవట్లేదు కాబట్టి ఇప్పుడు అనగుంది సైడ్ నుంచే మనం ఇక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ తుంగభద్ర క్రాస్ చేసి వెళ్ళాలి. ఇదే ప్రదేశంలో హనుమంతుడు సుగ్రీవుడి ఆదేశం మేరకు రామలక్ష్మణులు ఎవరో కనుక్కోవడం కోసము బ్రాహ్మణ సాధువు రూపంలో వచ్చి రామలక్ష్మణుల్ని మొట్టమొదటిసారిగా కలుస్తాడు. ఆ ప్రదేశమే ఋషిముఖ పర్వతము. ఇక్కడ కొంతమంది సాధువులు ఉన్నారు. అందులో ఒక ఆయన వచ్చి లోపలికి తీసుకొచ్చి సుగ్రీవ కేవ్ అని ఇది చూపించారు. ఇదే కాంపౌండ్ లో అక్కడ కనపడుతున్నది చంద్రమౌళేశ్వర టెంపుల్. ఈ శివ టెంపుల్ వెరీ ఏన్షియంట్ టెంపుల్ అని చెబుతారు. విజయనగర రాజులు దీన్ని చాలా అభివృద్ధి చేసి పూజించేవారట. ఇప్పుడు శిథిలావస్థలో ఉంది కాబట్టి దీన్ని రినోవేషన్ చేస్తున్నారు. అందుకే మనం వెళ్ళి చూడలేము. దీనిని హిప్పీ ఐలాండ్ అని కూడా అంటారు. అంటే ఫారినర్స్ అందరూ వచ్చి ఇక్కడ సీనిక్ వ్యూస్ ని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతూ ఉంటారని ఆ పేరు అలా వచ్చింది. దీనికి అనగుంది అని పేరు ఎలా వచ్చిందంటే, అనే అంటే ఎలిఫెంట్, గుంది అంటే పిట్
అన్నమాట. విజయనగర కాలంలో ఇక్కడ ఎలిఫెంట్స్ కి స్నానం చేయించిన తర్వాత ఇక్కడ ఉంచడము, తర్వాత వాటికి ట్రైనింగ్ ఇవ్వడము చేసేవారనమాట. స్టార్టింగ్ లో ఈ అనగుంది ఉండే వైపే విజయనగర రాజులు క్యాపిటల్ గా స్టార్ట్ చేశారని చెప్పాను కదా. తర్వాత కాలంలో ఈ 1800s లో విజయనగర వంశస్థులు ఈ అనగుంది వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ప్రస్తుతానికి 19th డిసెండెంట్ అంటే 19వ వంశస్థుడైన శ్రీకృష్ణదేవరాయ, ఆయన పేరు కూడా శ్రీకృష్ణదేవరాయ, ఇప్పుడు ఇక్కడ అనగుందిలో ఫ్యామిలీతో పాటు ఉంటున్నారు. ఆయన కొన్ని రోజులు యుఎస్ లో ఉండేవారు. తర్వాత ఆయన ఫాదర్ పరమపదించిన తర్వాత ఇక్కడికి వచ్చేసి అనగుంది ఆయన వంశ పరంపరని అనుసరిస్తూ ఇక్కడ విజయనగర హిస్టరీ అండ్ కల్చర్ ని ప్రమోట్ చేస్తూ ఇక్కడే ఉంటున్నారు. హంపి నుంచి హాస్పేట్ 12 కిలోమీటర్స్ దూరం అని చెప్పాను కదా. హాస్పేట్లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. మేము ఇక్కడ ఉడిపి కృష్ణ భవన్లో ట్రై చేసాము, బాగుంది. ఆ తర్వాత నైవేద్యం, హోటల్ నైవేద్యం బస్ స్టాండ్ రోడ్లోనే ఉంది, చాలా బాగుంది. అంబియన్స్ అది కూడా చాలా బాగుంది. అక్కడ మేము లంచ్ తాళి తీసుకున్నాము, ప్లస్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము, చాలా బాగుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ హాస్పేట్లో తుంగభద్ర డ్యామ్ ఉంది. ఇది చాలా పెద్ద కాంపౌండ్లో ఉంది. మనము తుంగభద్ర డ్యామ్ వ్యూ దాకా వెళ్ళాలి అంటే బస్సులోనే వెళ్ళాలి. ఇదంతా మధ్యలో గార్డెన్స్, పార్క్ అవన్నీ చాలా ఉన్నాయి. మెయిన్లీ ఈ డ్యామ్ ఇరిగేషన్ పర్పస్ కి, ఎలక్ట్రిసిటీ జనరేషన్ కి, ఫ్లడ్ కంట్రోల్ కోసం కట్టారు. ఇది 1860లో బ్రిటిషర్స్ ఐడియా అయినా దాని ఫౌండేషన్ 1952లో వేశారు. అదంతా పూర్తయ్యేసరికి మొత్తం 1958లో అయ్యింది. డ్యామ్ చుట్టుపక్కల ఏరియా అంతా చాలా బాగుంది. ఇక్కడ గార్డెన్స్, పార్క్లే కాకుండా మినీ జూ, బోటింగ్, నైట్ టైం లైట్ అండ్ సౌండ్ షో కూడా ఉంటుంది. ఇది హంపీలో కమలాపూర్లో ఉన్న ఆర్కియాలజికల్ మ్యూజియం. ఇందులో తవ్వకాలలో బయటపడిన స్కల్ప్చర్స్, కాయిన్స్, ఇంకా ఎన్నో వాళ్ళు వాడిన వస్తువులు ఇవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు. లోపలికి కెమెరా, వీడియో అలౌడ్ లేదు. ఇది 9 to 5 ఓపెన్ ఉంటుంది. ఇంతటితో మా హంపి ప్రయాణాన్ని ముగిస్తున్నాము. ఇంకా ఇక్కడే ఉండి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఏవో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి. ఇంత చూసి ఇంత తెలుసుకున్నాక ఒక్కసారైనా విజయనగర సామ్రాజ్యంలో రాయల కాలానికి వెళ్ళిపోవాలనిపిస్తోంది కదా. నాకైతే ఆ వైభవాన్ని ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది. ఇక్కడ చాలా బాగుంది అనిపించింది. కానీ ఈ రూయిన్స్ చూసి హృదయాంతరాల్లోంచి చెప్పలేని బాధ కూడా అనిపించింది. మన గవర్నమెంట్ పూనుకుని రెనోవేషన్ చేసి కొన్నిటినైనా పూర్వటి వైభవం తీసుకొస్తే బాగుండు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ విఠలా టెంపుల్ లాంటివి మనం చిన్నప్పుడు చదువుకున్నాం కాబట్టి చాలా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఎంత తెలుసో నాకు తెలియదు. మీరంతా కూడా ఈ హంపీని, అప్పటి విజయనగర సామ్రాజ్యాన్ని తప్పకుండా విజిట్ చేయండి. పిల్లలకు కూడా మన రాజులు, వారి చరిత్ర, అప్పట్లో వారు ఎంతో కష్టపడి కట్టిన కట్టడాలను చూపించండి. ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ని రూయిన్స్ ఆఫ్ ఫర్గాటెన్ హంపి అంటే మనం మర్చిపోయిన ఈ హంపీని మళ్లీ వెలుగులోకి తీసుకొద్దాం. రాముడు నడయాడిన ఈ ప్రదేశాన్ని, హనుమంతుడి జన్మస్థలాన్ని వీక్షిద్దాం. ఇది చూసిన మీ అందరికీ నా ధన్యవాదాలు. జై హింద్, జై శ్రీరామ్.